అది సుమగారు అమ్మాయి కనబడిందా? అంటే బేసిక్ గా నేను చెప్పాను కదా, ఆ కల్లోకి వచ్చిన అమ్మాయికి ఒక ఎడమ చేతి మీద పుట్టుమచ్చ ఉంటది, అవునా? అలాగే పొడుగు జడ ఉంటది. అవునా? నేను చూసే ఆ, నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి, కాకపోతే ఆవిడకి 60 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడకి 60 ఏళ్ళు ఉన్నాయి. కానీ ఆవిడ కల్లోకి కాదు కదా, కదిలి రావడం కూడా కష్టం. అది కాదు కానీ ఇక్కడ చూస్తా, ఈ వరుసలో నాకు తెలిసి ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉంటది. నేను వస్తున్నాను. బేసిక్ గా నా కల్లోకి వచ్చిన అమ్మాయికి వంట బాగా వచ్చు అని చెప్పింది. ఈ అమ్మాయిని అడుగుదాం వంట వచ్చో లేదు. ఏమ్మా మీకు సాంబార్ చేయడం వచ్చా? వచ్చండి. ఎలా చేస్తారు? కుక్కర్లో పప్పు ఎలా చేస్తావు? అది కూడా కుక్కర్లో. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే నన్ను కూడా కుక్కర్లోనే వండేలా ఉన్నావు. అన్నగారు రామారావు గారి పాట కూడా పాడాలండి నా కోసం. రామారావు గారి పాట పాడతావా? పాడతాం సార్. లేచింది నిద్ర లేచింది మహిళలో. అది ఎప్పుడో లేచేసాం. ఉండు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నా కల్లోకి వచ్చిన అమ్మాయికి యాంకరింగ్ చాలా బాగా వచ్చింది అని కూడా చెప్పింది ఆ అమ్మాయి. ఏంటి నాకే పోటీకా? ఎస్, మీ అంత బాగా వచ్చని చెప్పింది. మరి ఆ అమ్మాయి యాంకరింగ్ ఎలా చేస్తుందో ఈ అమ్మాయిని చూద్దాం ఒకసారి. ఏదో ఒకసారి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈనాడు 50 ఈటీవీ 30 అని చెప్పు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈటీవీ 30 అండ్ ఈనాడు 50. ఫోన్లే, నాకు 50 నీకు 30 అని చెప్పలేదు. అమ్మా నువ్వు హోల్డ్ లో ఉండు, నేను చెప్తా, ఓకేనా? అమ్మాయి హోల్డ్ లో ఉండు, కార్ పార్కింగ్ లో ఉండు. ఏమిటది? అది నువ్వు చెప్పిన కొన్ని పోలికలు ఇక్కడ ఉంది కదా. ఈ అమ్మాయి ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటది. నాకు నచ్చిన అమ్మాయికి, ఆ అమ్మాయికి సింగింగ్ కూడా బాగొచ్చు. ఏదో ఒకసారి నీ గాత్రం వినిపించు. రిస్క్ కి మీరు రెడీయా అండి? రిస్క్ కి మీరు రెడీ అనడంలోనే ఒక చిన్న హస్కీ వాయిస్ ఉంది. ఏ పాట పాడమంటారు? అది కూడా నేనే చెప్పాలా? పాడు, జస్ట్ ఏదో ఒకటి పాడు. ఏదన్నా పర్లేదు. నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం ఎక్కువ టైం తీసుకోకు. చుట్టమలే చుట్టేస్తాంది నేను పోతాను నాకు ఇది వద్దు. ఈవిడ చుట్టమల్లే చుట్టేస్తుంది అనే పాటను చుట్టేసింది. నా కల్లో కనిపించిన అమ్మాయి ఈ రోజు కనిపిస్తుందా లేదా? అనిత గారిని ఒక మాట అడిగేద్దాం. అనిత గారు, మీరు బేసిక్ గా ఈ పాలిటిక్స్ కి ముందు టీచర్ గా కూడా చేశారనుకుంటా కదా. ఒకవేళ నాలాంటి స్టూడెంట్ మీకు తగిలితే ఏం చేసేవాళ్ళు? నిజం చెప్పనా, నేనైతే తల కిందకి కాలు పైకి పెట్టేస్తాను. అమ్మ బాబోయ్ ఇప్పుడు వద్దులే, ఇంకా మన దగ్గర చాలా ఈవెంట్ ఉంది. మీరు చెప్పండి, నా కల్లోకి వచ్చిన అమ్మాయి ఇక్కడ ఉంటదంటారు? అసలు కల్లోకి వచ్చే అమ్మాయి గురించి ఇక్కడ ఎతుకుతుంటేనే మీ ఇన్నోసెన్స్ అర్థం అవుతుంది. అది బాబు, నన్ను ఇన్నోసెంట్ గా గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీరు కాలేజ్ డేస్ లో బాగా ఇష్టపడినటువంటి హీరోయిన్ పేర్లు చెప్పండి. ఆబ్వియస్లీ ఆ టైంలో అరవింద్ బాబు గారు అంటే అందరికీ ఇష్టం. రోజా మూవీ దగ్గర నుంచి. ఓకే, అయితే ఆ సినిమాలో పాటలు అంటే మీకు చాలా ఇష్టం వినడానికి, పాడడానికి కాదు. నేను అడగట్లేదండి, ఆది పాడతాడు. ఆది వద్దు. మీకోసం మళ్ళీ సునీత గారు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.